పి శరత్ చంద్రారెడ్డి. రోజువారీ పత్రికలు చూసే వాళ్ళకి, రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు ఈ మధ్య బాగానే పరిచయంలోకి వస్తూ ఉంటుంది. ఈ శరత్ చంద్రారెడ్డి గారు ఢిల్లీ ప్రభుత్వం రూపొందించే లిక్కర్ పాలసీలో ఓ నిర్దిష్టమైనటువంటి కంపెనీలకి అనుకూలంగా ఆ పాలసీని మార్పు చేయటం కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, అరవింద్ కేజ్రీవాల్కి ఆయన బృందానికి ఒక 100 కోట్ల రూపాయలు బాగా లంచం ఇచ్చారు అనో ఇవ్వజూపారు అనేదో ఆరోపణ. అందులో మన మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి కూతురు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. నిన్న మొన్న వచ్చిన వార్తలు కూడా చూసి ఉంటారు కదా, సిబిఐ వాళ్ళు తీహార్ జైలుకి వెళ్లి కవితను అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న మనిషిని మళ్ళీ అరెస్ట్ చేశారు. జైలుకి వెళ్లి విచారించవచ్చు, జైల్లో ఉన్నటువంటి ముద్దాయిని విచారణ నిమిత్తం మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టును అడగవచ్చు. కానీ పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం జైలుకు వెళ్లి అరెస్ట్ చేసింది. మోడీ గారి ప్రభుత్వంలో ఏమైనా జరుగుతాయి. పోయిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి వాగ్దానం అదే కదా, బీజేపీ శ్రేణుల వాగ్దానం, మోడీ హైతో సబ్ కుచ్ హోగా, ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శరత్ చంద్రారెడ్డి గారి గురించి, నేను వృత్తిరీత్యా లాయర్ని, ఇంటి దగ్గర నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పీజీఆర్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళేటప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద బోర్డులు కనపడుతున్నాయి, ఆరో రియాలిటీ అని. అరవింద కంపెనీ ఫార్మా కంపెనీ కదా, రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఏం చేస్తున్నారు అని నాకు చిన్న డౌట్ ఉండేది. అంత పెద్ద లాభాలు వచ్చాయి, కోవిడ్ లో ఏమైనా వ్యాక్సిన్ తయారు చేశారా అని. ఈ వార్త చదివిన తర్వాత నా డౌట్ కొంచెం తీరిందని అనుకుంటున్నాను. ఏమిటంటే ఈ వార్త, కేంద్ర ప్రభుత్వం ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి కొన్ని సెలెక్టెడ్ కంపెనీలకి, సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ కి సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక 10 కంపెనీలకి వచ్చే 5 సంవత్సరాల కాలంలో సుమారు 1000 కోట్ల రూపాయల దాకా ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే ఫలానా ఉత్పత్తి తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నీకు ఎదురు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేపిస్తుంది నీ చేత. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ లాంటివి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ సెక్టార్లు మొత్తం మూతపడిపోయి మొత్తం ప్రైవేట్ రంగానికి వచ్చేసింది కదా. అందులోనూ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అత్యధికంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా శరత్ చంద్రారెడ్డి గారు కాకినాడలో కూడా ఒక యూనిట్ ఓపెన్ చేసి ఈ ప్రొడక్షన్ బిగిన్ చేశారని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రొడక్షన్ ఏమిటి? పెన్సిలిన్ జీ. ఎప్పుడో 1980-90 ఆ ప్రాంతంలో భారతదేశంలో దాన్ని ఉత్పత్తి నిలిపివేశారు. ఎందుకంటే భారతదేశంలో తయారయ్యేదానికంటే కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చౌకగా వస్తుంది, తక్కువ ధరలకే జనానికి అవసరమైనటువంటి పెన్సిలిన్ ఇంజక్షన్లు అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎదురుగా డబ్బులు పెట్టి ఎందుకు తయారు చేయించాలి అనేది ఒక విధానం ఆ రోజు రూపొందించారు. ఆ ప్రకారం పెన్సిలిన్ ఉత్పత్తి భారతదేశం నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళా తిరిగి రివైవ్ చేయడం కోసం అరబిందో ఫార్మా లాంటి కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసి వాళ్ళకు 100 కోట్లు, 1000 కోట్లు, 1700 కోట్ల నుంచి దాదాపు 21,000 కోట్ల వరకు వాళ్ళకి రాయితీలు ఇస్తోంది. 1700 కోట్ల నుంచి సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో సరఫరా ఇంత క్వాంటిటీ మెడిసిన్ సప్లై చేసిన దానికి ఉత్పత్తి చేసి అమ్మకానికి కనుక పంపిస్తే మీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తాము అని చెప్పేది ఆ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, శరత్ చంద్రారెడ్డి గారు ముందు అరెస్ట్ అవుతారు లిక్కర్ కేసులో. ఆయన జైల్లో ఉండగానే 5 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా బీజేపీకి చేరతాయి. ఆయన బయట ఉన్నప్పుడు సుమారు 75 కోట్లు అనుకుంటాను బీఆర్ఎస్ కి చేరతాయి, ఒక్కొక్క బాండ్ ₹1 ద్వారా. ఆయన జైల్లో ఉన్న సమయంలోనే నవంబర్ 6వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ పిఎల్ఐ, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని, ఆ స్కీమ్ కింద లబ్ధిదారుల జాబితా ఫైనలైజ్ చేస్తుంది. అందులో అరబిందో ఫార్మా టాప్ ప్లేస్ లో ఉంటుంది. నవంబర్ 6వ తారీఖు 2023 అనుకుంటాను. నవంబర్ 6వ తారీఖు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత, బెనిఫిషియరీస్ గా అరబిందో ఫార్మాని ఎంపిక చేసిన తర్వాత, నవంబర్ 8వ తారీఖు మరో 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఒక్కొక్క బాండ్ ₹1 చొప్పున విలువైనటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ బీజేపీకి పోతాయి. అంటే ఉదాహరణకు 100 కోట్ల రూపాయలు కనుక ఈయనకి అరబిందో ఫార్మాకి ఇన్సెంటివ్, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ కనుక వచ్చి ఉంటే అందులో 25 కోట్ల రూపాయలు తిరిగి బీజేపీకి పోయినాయి. అది కూడా ఎప్పుడు? ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పినానంగా ఈ ప్రభుత్వం ఉంటుందా, ప్రభుత్వం ఉన్నా ఇదే విధానం కొనసాగుతుందా లేదా అనే సస్పెన్స్ వాతావరణం ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ స్కీమ్ ని అమలు చేస్తుంది. సో ఇటువంటి దాదాపుగా ఆ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ఫార్మస్యూటికల్ సెక్టార్ లో, ఔషధాల ఉత్పత్తి రంగంలో లబ్ధి పొందినటువంటి ఒక 12 కంపెనీలు 92 కోట్ల రూపాయలు బీజేపీకి ఇస్తాయి. ఇది ఏ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇది? భారతదేశంలో ఉత్పాదకత
ఉపాధి పెంచడం కోసం పనికొచ్చే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమా, లేక బీజేపీకి ఎన్నికల సందాలు వసూలు చేసుకోవడం కోసం పెట్టినటువంటి అప్పుడు తెర మీద తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమా? దీన్ని ఏమంటాము? 2012 నుంచి 2014 వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని తెర వెనక నుంచి నడిపించినటువంటి ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆ ఉద్యమానికి ప్రధాన సంధానకర్తల్లో ఒకరిగా ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్ గారే ఒప్పుకున్నారు. ఆ హవా మీద మోడీ గారిని తీసుకొచ్చి పెట్టి సచ్చీలుడు, నిజాయితీపరుడు, కుటుంబం, సొంత కనీసం భార్యాబిడ్డలు లేనటువంటి మనిషి, ఈయన సంపాదించుకొని కూడా ఏం చేయాలో తెలియదు కాబట్టి అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు అని చెప్పి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తెర మీద తీసుకొచ్చారు. మరి దీన్ని ఏమంటారు? పట్టపగలు అవినీతి, ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజలందరూ పన్నుల ద్వారా ప్రభుత్వం దగ్గర పోగు చేసినటువంటి సొమ్ములో సెలెక్టివ్ కంపెనీలకి మీ ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ తయారు చేయడం కోసం మీకు ఇచ్చినటువంటి చందాలకు ఆధారంగా బెనిఫిషరీస్ ని, లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్ళకి వచ్చే 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం రుణపడి ఉండేటట్టుగా స్కీమ్ రూపొందించడాన్ని దీన్ని అవినీతి అంటారా, లంచగొండితనం అని అంటారా, పట్టపగల దోపిడీ అంటారా, ఏమంటారు? ఈ వార్తలన్నీ చదివిన తర్వాత ఇప్పుడు నాకు హైదరాబాద్ నగరం చుట్టూ ఆరో రియాలిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ కంపెనీలో, రియల్ ఎస్టేట్ రంగంలో అరబిందో ఫార్మా కంపెనీ ఎలా అప్రతిహతంగా పురోగమిస్తుందో అర్థమైంది. మీకు కూడా అర్థమైతే సంతోషం.